మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పెళ్లై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వస్తున్న జంట ఒక తాగుబోతు చేసిన తప్పునకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తలకెక్కిన మత్తుతో కారు డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీశాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో అదుపు తప్పిన కారు ఆటో బైక్ మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బంజారాహిల్స్ లోని నందినగర్ కు చెందిన మోనా ఠాకూర్, దినేష్ గోస్వామి. వీరికి పెళ్లై ఏడాదైంది. మోనా ప్రస్తుతం గర్భవతి. గోస్వామి పుట్టినరోజు కావడంతో లంగర్ హౌస్ లోని అత్తారింటికి భార్యతో సహా వెళ్లాడు. తిరిగి గత రాత్రి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఇలా శవాలుగా మారిన తమ వాళ్ళని చూసి బంధువులు గుండెలు పగిలేలా రోధించడం అందరినీ కలిచివేసింది. ఇటు ఫుల్గా తాగి కారు నడిపిన పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, అసలు ఏంటి పవన్ ఎవరు? ఈ పవన్ మైనరా? కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ లో ఉంది కారు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, ఒకవేళ వాహనం నడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కానీ తాజాగా లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గా సమీపంలో జరిగిన ఎక్కడైతే మద్యం సేవించి డ్రైవర్ బీభత్సం సృష్టించాడో హిట్ అండ్ రన్, అతను పారిపోయే క్రమంలో ఆటోను మొదట ఢీకొట్టాడు, తర్వాత స్కూటీపై వెళ్తున్న 2 దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 2 దంపతులు కూడా స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారి కూతుర్లు ఇద్దరు కూడా తల్లిదండ్రులను కోల్పోయారు. వారిద్దరు కూడా అనాథలుగా మారారు. తన తండ్రి తన తల్లి కళ్ళెదుటనే ఉన్నారు. అలాగే ఆ క్రమంలోనే ఆ క్షణంలోనే మరణ వార్త విన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం వారి కంటతడి పెడుతున్నారు. 2 కూతుర్లు ఉన్నారు. ఇటు మోనా అలాగే ఎవరైతే దినేష్ ఉన్నారో ఇద్దరు కూడా భార్య భర్తలు, వారిద్దరికి 2 కూతుర్లు ఉన్నారు. అయితే డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో మనతో పాటు మృతుల కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారు. అలాగే ఇటు దినేష్ మోనా వారి యొక్క కూతుర్లు అంటే డాటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కబ్ బాత్ హుई अम्मा ऐसा मतलब रात में आपका मम्मी पापा आया घर को, उसके बाद में जा रहे थे, क्या हुआ असल? लाइक हम लोग एयरपोर्ट से आए थे, भैया पिकअप करने आए थे. हम लोग मम्मी बोले कि दाल सब्जी बनाए तो चिकन खा लो और हम लोग जाकर आएंगे ना फिर दादी कन, तो फिर हम जाके बाहर कुछ अच्छे से प्लान करेंगे, बहुत दिन हो गए ना बाहर जाके करके बोले. लाइक गोवा में तो अच्छा था, हम लोग सोचे कि हैदराबाद में थोड़ा घूम ले फिर से. तो जब ऐसा हुआ मम्मी गए एंड 5 मिनट्स के बाद फोन आया. मैं नीचे बैठी हुई थी, इधर ही थी मैं. लाइक मेरे मामी को फोन आया कि लाइक ऐसे ऐसे हुआ और मैं उनको बता भी नहीं रही थी क्या हुआ, बट इतना मालूम था कि मेरे पेरेंट्स के साथ कुछ हुआ था. अभी मेरा भाई आया सबको लेकर के घर में कि ऐसे ऐसे हुआ, चलो चलो करके. तो फिर हम लोग, मैं और मेरी बहन अकेले ऑटो में चले गए थे उधर हॉस्पिटल तक. और देखे तो लाइक कुछ भी कोई नहीं कर रहा था. वो मेरे पेरेंट्स एम्बुलेंस में थे और उनको कोई देख भी नहीं रहा था. एक एम्बुलेंस में मेरी मामी थी, एक एम्बुलेंस में तो मेरी नानी थी. एंड उधर समझ में नहीं आ रहा था क्या हो रहा था. बहुत भीड़ जम गई थी उधर एंड पुलिस वाले कुछ नहीं कर रहे थे. वो लोग हंस हंस के बाहर जा रहे थे. मैं देख रही थी उन लोगों को, उन लोग कुछ नहीं कर रहे थे. फुकट का अगर सैलरी खाना है तो काम मत करो तुम लोग, रिटायर लेके पेंशन खाओ ना भाई, ऐसे काम क्यों कर रहे हो. और ऊपर से तो ये चेक पोस्ट भी नहीं लगा रहे ये लोग. चेक पोस्ट 1 साल से नहीं लग रहा. 1 साल से पता है कितने हुए. मॉर्निंग वॉक पे जाता है कोई, उसको ठोक देता है, कोई बाहर जाता है उसको ठोक देता है. ये बाहर जाना गलत है. సో మద్యం సేవించి వాహనాలు నడపొద్దు, కానీ వాహనాలు నడుపుతున్నారు. ఎలాంటి తప్పు చేయని మీ తల్లిదండ్రులు మరణించారు. సో మీకు పేరెంట్స్ మిమ్మల్ని ఏ విధంగా పెంచారు, అలాగే వాళ్ళ దృష్టిలో మీరు ఏమవ్వాలను, మీ గోల్ ఏమని ఉండే? लाइक मेरे मम्मी पापा मेरे से फ्रेंडली थे, बस एक ही बात बोलते थे किसी से डिपेंडेंट मत रहो. शादी करना है करो, मत नहीं करना मत करो, बट तू एक अपने लेवल पे आ जा कि तू किसी से डिपेंडेंट नहीं रहेगी, कोई तेरे पे डिपेंडेंट रहेगा, ऐसे देख तू करके बोलते थे. मेरे मम्मी का एक पायलट का सपना था जो मैं कंप्लीट करने वाली थी, बट अभी मम्मी है नहीं. मम्मी बोली कि मेरे को प्रॉमिस करके गई थी मम्मी कि लाइक तेको मैं ऑफिसर के ड्रेस में देख के मैं मरती.
అమ్మా ఏమన్నారు మమ్మీ డాడీ లాస్ట్లో ఏం మాట్లాడారు? డిన్నర్ చేసి మా మమ్మీ చెప్పింది బయట ఏదైనా తిరుగుదామని చేసి వెళ్ళిపోయింది. అమ్మా మీ కూతురుని పోగొట్టుకున్నారు, అల్లుని పోగొట్టుకున్నారు. సో ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా ఉన్నారు. సో మీరందరూ ఉన్నారు, కానీ ఇది ఎవరు కూడా తీర్చలేనిది, పూడ్చలేనిది. సో ఈ నిందితులు ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతున్నారో పోలీసులు మీరేం చెప్తారమ్మా? ఇక పోలీసుల గత వాళ్ళు పిలిస్తే కూడా రాలేరంట అండి. 35 minutes లో మా అల్లుడు కొంచెం బతికే ఉన్నాడంట. అసలు పోలీసులు రాలేరంట, అంబులెన్స్ రాలేదంట. అక్కడ ఒక అబ్బాయి చెప్తున్నాడు. ఇక ఆయనను అదే ఆ బాబు ముస్లిం ఆయన ఆటోలో వేసుకొని ఆలివి హాస్పిటల్ ఇద్దరిని ఒక కాడు తీసుకొస్తే ఆటోలోకి వెళ్ళి కింద పడ్డాడంట. మళ్ళీ అక్కడనే ఆన్ ద స్పాట్ అయిపోయాడు. అది మరి అప్పుడు వాళ్ళు రియాక్షన్ తీసుకపోతే ఎట్లా అండి పోలీసు వాళ్ళు చెప్పండి? ఎట్లా వాళ్ళకి ఏదన్నా అయితే అట్లనే ఉంటుందా అండి? చెప్పు, ఏం చెప్తామండి? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకుంటు కదా. ఇవి ఇప్పుడు మీరు తీసుకొని పోతారు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకురు, అది జీరోనే అయిపోతుంది. మేము చెప్పేది చెప్తాం, వాళ్ళు చేస్తారండి? చెప్పండి, మీరు చేస్తారు, వాళ్ళు చెప్తారా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయినారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమనండి. చేస్తే మేము వాళ్ళకి జైలు శిక్ష ఇచ్చినా ఉరి శిక్ష ఇచ్చినా మాకు వచ్చేది ఏం లేదు. మా పిల్లల ఫ్యూచర్ మేము చూసుకోవాలి కదా. వానికి ఉరి శిక్ష ఇచ్చినా మాకు ఏదైనా వచ్చేది ఉందా? మా పిల్లలకి ఏమైనా చేసేది ఉంటే చేయించండి మీరు మీడియా వాళ్ళు. ఇక అంతే నేను కోరుకునేది, ఇంకేం లేదు. సో ఇద్దరు కూతుర్లు కూడా తల్లిదండ్రులు కోల్పోయారు. హృదయ విదారక ఘటన. ఇటు కూతురు అల్లుడు ఇద్దరు కూడా కోల్పోవడంతో కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పవన్ డ్రంకన్ కండిషన్ లో ఉన్నారు. అతను బ్రీత్ అండ్ అనలైజర్ పరిశీలించినప్పుడు దాదాపు 135% వచ్చింది. సో ప్రభుత్వం ఇలాంటి చర్యలు, అంటే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా మందుబాబులో మాత్రం మార్పు రావడం లేదు. కానీ కఠినతరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అమాయకులు బలవుతున్నారు, ఎలాంటి తప్పు చేయని వారు బలవుతున్నారు. ప్రస్తుతం లంగారాజులో ఇలాంటి ఘటనే. లంగారాజు పోలీస్ స్టేషన్ దర్గా సమీపంలో భార్య భర్తలు ఇద్దరు దంపతులు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి స్విఫ్ట్ కార్లు అత్యంత వేగంగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఇటు ఇద్దరు కూతురు కూడా తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. అటు కొడుకు, ఆ అల్లుడు, అలాగే కూతురు కూడా పోగొట్టుకుని అందరూ కూడా తీవ్ర విషాదాలు మునిగిపోయారు. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం. ఇందులో వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక ప్రస్తుతం అయితే పవన్ అనే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్ కూడా తరలించున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో. Right, Kiran. Thanks for the updates.